నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. దసరాలోపు రాష్ట్ర మంత్రివర్గాల విస్తరణ ఉంటుందన్న సంకేతాలు. మాగుంట జనార్దన్లో ఎవరిని మంత్రి పదవి వరుస్తుందోనన్న ఊహాగానాలు. యూరి సెక్టార్లో అసూలు బాసిన అమర జవాన్లకు ఘనంగా నివాళి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ సూచన. దసరాలోపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలతో మన జిల్లా నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తొలి విడత మంత్రివర్గంలో జిల్లాకు ఒక్క మంత్రి పదవి దక్కటంతో ఇప్పుడు మరో మంత్రి పదవి ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో గడిచిన 2.5 ఏళ్లుగా మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాగుంట శ్రీనివాసులరెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని పరిశీలకుల అంచనా. ఇరువురి సామాజిక వర్గాలు కూడా వేరు కావడంతో మంత్రివర్గ విస్తరణలో కుల సమీకరణాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. తొలి విడత మంత్రివర్గంలో కూడా సామాజిక సమీకరణంలో భాగంగా కీలకమైన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సిద్ధా రాఘవరావుకు మంత్రి పదవి దక్కింది. సిద్ధాతో పాటు ఒంగోలు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన దామచర్ల జనార్దన్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో వ్యయ ప్రయాసాలను భరించి పార్టీని ముందుకు నడిపించారు. తన సొంత స్థలంలో లక్షల వ్యయంతో జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. వీటన్నిటితో పాటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎవరూ సాహసించకపోయినా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన మనవడు జనార్దన్ సీఎం చంద్రబాబుకు అత్యంత ఇష్టుల్లో ఒకడుగా ఉన్నాడు. వైకాపాలో కీలక నేత, ఒంగోలుకు శాశ్వత ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన బాలినేని శ్రీనివాసరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నామమాత్రపు పోటీకే పరిమితమైందన్న నేపథ్యంలో 2014లో ఒంగోలు నియోజకవర్గం నుంచి విజయకేతనం ఎగురవేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. వైకాపాలోని అతి ముఖ్యుల్లో ఒకడు, ఆ పార్టీ అధినేత జగన్కు సమీప బంధువు అయిన బాలినేనిని ఓడించడం ద్వారా జిల్లాలోనూ పార్టీ అధిష్టానం వద్ద కూడా ప్రత్యేక గుర్తింపు సాధించాడు దామచర్ల జనార్దన్. తొలి విడత మంత్రివర్గంలో సీఎం అవకాశం ఇవ్వకపోవడంతో మలి విడత విస్తరణలోనైనా జనార్దన్కు అవకాశం దక్కుతున్న సంకేతాలు అందుతున్నాయి. అయితే జిల్లాలోని పార్టీ వర్గాలు, దామచర్ల కుటుంబ అభిమానులు మాత్రం పార్టీ అధిష్టానం జిల్లాను చిన్నచూపు చూస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు. 2014 ఎన్నికల నాటికి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావుకు, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పత్తిపాటి పుల్లారావుకు మంత్రి పదవులిచ్చి ప్రకాశం జిల్లాను విస్మరించారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికలు, జిల్లా హెడ్ క్వార్టర్గా ఒంగోలుకున్న ప్రాధాన్యం మరియు పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను సమిష్టిగా పనిచేయించడం తదితర అంశాల దృష్ట్యా జనార్దన్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అప్పటి ప్రత్యేక పరిస్థితుల్లో అభ్యర్థి ఎవరా అని తర్జన భర్జన పడుతున్న సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎంపిక చేశారు. అప్పటి నుంచి జిల్లాలో మంత్రి పదవి రేసులో మాగుంట పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. కుల సమీకరణలు కూడా మాగుంటకు కలిసొస్తాయని మాగుంట అభిమానులు భావిస్తున్నారు. పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న మాగుంట కుటుంబానికి ఎన్నాళ్ల నుంచో సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కూడా మాగుంటకు అవకాశాలు మెండుగానే ఉంటాయని అంటున్నారు.
తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి 3 సార్లు ఒంగోలు ఎంపీగా గెలుపొంది రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేసి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి చెందిన తెలుగుదేశం పార్టీలో మాగుంట క్రియాశీలకంగా మారారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించటం, రాజకీయ ప్రత్యర్థులతో సహితం వివాదరహితంగా మెలగటం, క్రమం తప్పకుండా పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం మాగుంటకు కలిసొచ్చే అంశాలుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న జిల్లా పశ్చిమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే అక్కడ కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో పాటు పశ్చిమ ప్రాంతంలో పార్టీ పుట్టుక నుండి అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను సమన్వయం చేసేందుకు కూడా మాగుంట పెద్దరికం పనికొస్తుందని కూడా వారు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర కోటాలో సిద్ధా రాఘవరావుతో పాటు జనార్దన్, మాగుంట ఇద్దరికీ మంత్రి పదవులు ఖాయమని, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా జిల్లాకు ఇది అవసరం కూడా అని పార్టీ సానుభూతి పరులు, అభిమానులు కోరుకుంటున్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు ఏబిఎం కళాశాల క్రీడా మైదానంలో ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000 మంది విద్యార్థులు ఈ సెలక్షన్స్కు హాజరయ్యారు. బాలబాలికలకు సంబంధించి కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్, సాఫ్ట్బాల్, టైక్వాండో, ఫెన్సింగ్, యోగా, బాక్సింగ్, ఫుట్బాల్, హాకీ, బాస్కెట్బాల్, క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్లలో ఎంపిక చేశారు. జిల్లా గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సీనయ్య ఈ ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు. విద్యార్థులు ఎంపిక కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుండి హాజరయ్యారు. ప్రభుత్వం కూడా ఇలాంటి ఎంపికలకు నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. సెలక్షన్స్ మన ప్రకాశం జిల్లా నుంచి సుమారు బాయ్స్ సెక్షన్లో 100 మంది, గర్ల్స్ సెక్షన్లో సబ్ జూనియర్స్ 14 ఇయర్స్ కేటగిరీలో 200 మంది వచ్చారు. వాళ్ళలో ఫిల్టర్ చేసి బాయ్స్ని ఒక 20 మందిని, గర్ల్స్ని ఒక 20 మంది టీములు తీశారు. మొత్తం 4 టీములు 14 ఇయర్స్ కేటగిరీ, 17 ఇయర్స్ కేటగిరీలో. ఇవి 14 ఇయర్స్ కేటగిరీ టోర్నమెంట్ ఎక్కడ అనంతపురంలో ఈ సెలక్షన్ తీసిన క్యాంపులు చేసి అనంతపురం తీసుకెళ్తాము. 17 ఇయర్స్ కేటగిరీ మన ప్రకాశం జిల్లాలో టోర్నమెంట్ ఒంగోలులోనే జరుగుతుంది. దగ్గరగా మంచి టీం తయారు చేసి మన ప్రకాశం జిల్లాకి మెడల్ సాధించాలన్న కృతజ్ఞత. ఈరోజు స్కూల్ గేమ్స్ అండర్ 14 అండ్ 17 స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపిక, ఖోఖో జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమం నిర్వహించాము. దానికి బాలికల విభాగంలో 14లో బాలికలు, అలాగే 17లో బాలికల విభాగంలో తీసుకున్నాము. ఒక నెల రోజుల పాటు కోచింగ్ క్యాంపు వెలిగండ్ల హై స్కూలు, మళ్ళీ రుద్రవరం, బంగుళూరులో 3 షిఫ్ట్లుగా పెట్టేసేసి మంచి టీంని చేయాలని చెప్పి మా కృతజ్ఞతతో ఉన్నామని. మంచి రిజల్ట్ కూడా సాధించాలి. గత సంవత్సరం కూడా మనకు ప్రతి సంవత్సరం ప్లేస్లు ఉంటాయి. 17లో గత సంవత్సరం కూడా బాలర్ విభాగంలో 17 రాష్ట్ర స్థాయి ఫస్ట్ ప్లేస్ సాధించాము, బాలికలో 3rd ప్లేస్ సాధించాము. అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ బాలికలో 2nd ప్లేస్, బాలర్ 1st ప్లేస్ సాధించాము. ప్రతి సంవత్సరం మనకి రిజల్ట్ బాగుంటుంది స్కూల్ గేమ్స్. Sit back. Good. Pray. 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 Pray.
ఈరోజు 62వ స్కూల్ గేమ్స్ అండర్ 14, అండర్ 17 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్బాల్, సాఫ్ట్ బాల్, యోగా, తైక్వాండో, ఫెన్సింగ్ మరియు ఇతర గేమ్స్లో సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ క్రీడలను గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 2000 మంది క్రీడాకారులు ఉత్సాహంతో ఈ క్రీడల్లో పాల్గొనడానికి ఇచ్చేశారు. వారిని విద్యాశాఖ ద్వారా ఈ యొక్క క్రీడా సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇటువంటి సెలక్షన్స్ నిర్వహించేటప్పుడు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే కొంత అమౌంట్ని సెలక్షన్స్కు కేటాయించాల్సిన అవసరం ఉంది. దాని మీద విద్యాశాఖ కూడా దృష్టి సారించాలి. ఎందువల్లంటే 2000 మంది పిల్లలు వస్తున్నారు. వచ్చేదంతా అన్ని రకాల క్రీడాకారులు ఉంటారు కాబట్టి వారికి ఇంటి దగ్గర పరిస్థితుల్లో ఉండే అవకాశం లేక దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉంటారు కాబట్టి మాకు చేతనైనంత పరిస్థితుల్లో క్రీడాకారులకి కష్టపడి భోజనం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నగరంలోని శివారు కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు జి రమేష్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ వద్ద ధర్నా నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు శివారు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు వచ్చిందని, బయటకు వెళ్లేందుకు కూడా అవకాశం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. నగరంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు ప్రధాన రోడ్లలో పెద్ద కాలువలు నిర్మించాలని డిమాండ్ చేశారు. దిబ్బల రోడ్లో ఆక్రమణకు గురైన స్థలాన్ని కాపాడి అందులో పార్క్, టౌన్ హాల్ నిర్మించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు దామ శ్రీనివాసులు, నగర కమిటీ సభ్యులు తంబి శ్రీను, రావూరి శ్రీనివాసులు, కంకనాల రమాదేవి, ఎస్డి హుస్సేన్, సిహెచ్ రమాదేవి, డివి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నగరంలో మెయిన్ రోడ్లు, కాలువలు కూడా రోడ్ల మీద నీళ్లు బారిన పరిస్థితి ఉంది. అందుకనే శివారు కాలనీలో వర్షాలు కొట్టుకొని పోయిన రోడ్లు వేయాలని, అదేవిధంగా కాలువలు కూడా నిర్మించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము సిపిఎం పార్టీగా. అదేవిధంగా ఈరోజు నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు ఒంగోలు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశాము, నీళ్లు పోతా ఉన్నాయి, బాగా అభివృద్ధి అయిందని చెప్తా ఉన్నారు. కానీ శివారు కాలనీలో పరిస్థితి మాత్రం చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు నివసించే కాలనీలో పట్టించుకునే పరిస్థితి లేదు. కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా శివారు కాలనీలన్నీ జలమయమైనవి. పేదలు నివసించే ప్రాంతాల్లో ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళిన పరిస్థితి. ఈరోజు నగరపాలక సంస్థ అధికారులు చెప్తా ఉన్నారు, ఒంగోలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దామని చెప్తా ఉన్నారు. ఈ మాటలకే పరిమితం అవుతా ఉన్నాయి. చిన్న కొద్దిపాటి వర్షం పడినా కూడా ఈరోజు పేదలు నివసించే కాలనీలన్నీ ముంపు గురవుతా ఉన్నాయి. దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒంగోలు బైపాస్ రోడ్డు వద్ద గల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 21వ తేదీ ఉదయం 10:30 జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాకారి కేవీ రామాంజనేయులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఐటీఐ, డిప్లొమో, బీటెక్ లేదా ఎంబీఏ విద్యార్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని వారు తెలిపారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగం అనితర సాధ్యమైనదని బీజేపీ నాయకులు అన్నారు. కాశ్మీరులో భారత సైనికులపై ఉగ్రవాదులు చేసిన దాడి పిరికి పందలు చేసే పని అని అన్నారు. ఈ దాడిలో సుమారు 18 మంది సైనికులు అమరులయ్యారని అన్నారు. ప్రకాశం భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాండిల్ వెలిగించి వీరికి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, వి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు కాట్రగడ్డ వాసు, అమ్మన్నమ్మ, రాజ్యలక్ష్మి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాఘవులు, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఖలీఫతుల్లా బాషా, ఆర్ఎస్ఎస్ జిల్లా విభాగ్ ప్రచారక్ చంద్రశేఖర్, తడికమల్ల గాలిప్రసాద్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం ఒక దుర్దినంగా భావించాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఒక పిరికి ధనంతో ఒక దొడ్డిదారును వచ్చేసి మన వీర జవాన్లను అనవసరంగా వాళ్ళు పొట్టబెట్టుకున్నారు. వాళ్ళు ఎండనక వానక తిని తినక వాళ్ళ యొక్క ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బార్డర్లో మనందరి కోసం వాళ్ళు కాపలా కాస్తా ఉంటే ఇటువంటి పాకిస్తాను నీచమైనటువంటి దుస్థితి ఎక్కడ ఏ దేశంలో కూడా లేదు. ఉగ్రవాదులు వచ్చేసి ఉక్కుపాదం మోపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాశ్మీర్ ఉగ్రవాదులు పాకిస్తాన్ తోటి ప్రేరేపితులైనటువంటి ఉగ్రవాదులు గతంలో వాజ్పేయి గారు పాకిస్తాన్ మంచి స్నేహవాతావరణం కల్పించాలని లాహోర్కు పురుషార్థం తెలిపారు. అలాంటిది కూడా లేకుండా ఆ రోజుల్లో కార్గిస్తానికి తలపడ్డారు. మరలా నరేంద్ర మోడీ పాకిస్తాన్ తోటి మంచి సంబంధాలు ఉండాలని చెప్పేసి ఆయన ప్రధాని ఇంట్లో శుభకార్యాలు కూడా వెళ్లి పాలించి వచ్చినటువంటి స్నేహత్వం సాధించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ. అయినప్పుడు కూడా పాకిస్తాన్ కి విశ్వాసం అనేది లేకుండా ఈ యొక్క ఉగ్రవాద చేతులు కీలుబొమ్మై ఆ ప్రభుత్వం మొత్తం కూడాను మిలిటరీ కూడాను అందరూ जो वीर जवान अमर हुए हैं, जो पाकिस्तान पीछे से आकर जो हमला किए हुए हैं, ये बहुत ही दुष्टचर्या है. ये पाकिस्तान जैसे कुत्तों को हम जवाब देने के लिए तैयार हैं और हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी विश्व शांति के लिए भी प्रयत्न करते हैं. ऐसे पीछे पीछे आकर हमला करना ये बहुत दुष्टचर्या है. तो इसके लिए हम बहुत ही तकलीफ उठा रहे हैं. ऐसे नौजवानों को और वीर जवानों की जो हत्या हुई है, हम दिल से हम उनको श्रद्धांजलि. జమ్మూ కాశ్మీరులోని యూరీ సెక్టార్లో ఉగ్రవాదుల దాడిలో అశూలు బాసిన అమర జవాన్లకు జిల్లా పెట్రోల్ బంకు డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఇలాంటి దాడులు పిరికి పంద చర్యలని విమర్శించారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ అధినేత కొనిజేటి బదిరీ రంగనాథ్, అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కొనిజేటి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, వెంకట సుబ్బయ్య, చలువాది హనుమంతరావు, బివి రత్నం, రామచంద్రరావు, ప్రసాద్, కోటయ్య, కెబి రంగారావు, గురవయ్య నాయుడు, సిహెచ్ హనుమంతరావు, సుబ్బయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనేక మంది చనిపోవడం జరిగింది. ఈ రకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశం మీద ఉగ్రదాడి చేస్తారు. వాళ్ళందరినీ మనందరం సమూలంగా నాశనం చేయాలని చెప్పని కంకణం కట్టుకోవాలి. దానికి ఉగ్రదాడికి నిరసనగా మనం ఈనాడు
సైనికులకి ఆత్మకి శాంతి కలగాలని ఈరోజు మనం నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ భారతదేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ చైతన్యం తెచ్చుకొని పాకిస్తాన్ మీద దీనికి కఠిన చర్య తీసుకోవాల్సిందిగా మన భారత ప్రధానిని, మన భారత రక్షణ మంత్రిని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తరఫున మేమందరం నివాళులర్పిస్తున్నాం. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నిర్వాసితులకు తమ మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఊరిని వదులుకొని బయటకు వెళ్లిన వారికి పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు భూములు కోల్పోయిన నివాసితులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. నిర్వాసితులకు ఆర్ఎన్బి ప్యాకేజ్ ఇవ్వాలని అన్నారు. నూతన చట్టం అమలైతే బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం కార్యదర్శి గాలి వెంకట్రామరెడ్డి పాల్గొని మాట్లాడారు. నష్టపోయినటువంటి రైతులు కూలీలు గుర్తు రాలేదా? అందుకనే మేము అడుగుతున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పునరావాస ప్యాకేజీని 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా మరికొద్ది టైంలో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి అదే పునరావాస సంఘానికి సిపిఎం పార్టీగా సంపూర్ణంగా మద్దతు ఇవ్వడమే కాదు, మేము ముందుంటాం. మీరెట్టి పరిస్థితుల్లో ఆ డిమాండ్లు కనుక ఆమోదించకపోతే తర్వాత పర్యవసానాలు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. జిల్లా మెజిస్ట్రేట్ మీరు, జిల్లా బాధ్యురాలు మీరు, జిల్లా ఐఏఎస్ మీరు, జిల్లాకి మొత్తం మీరు కాబట్టి మీ రాజకీయ నాయకులు అడగం. మీరు తీసుకొచ్చే బాధ్యత మీది. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అన్ని తీసుకొచ్చి అమలు జరుపుతారా జరపండి, లేకపోతే రిజర్వాయర్ పనులు ఆపడానికైనా ఈ పోరాట సంఘం నిర్ణయం చేస్తే మీ పక్షాలు మేముందే సరే ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మన సంఘీభావం తెలపడానికి ఇతర వామపక్ష పార్టీలందరూ. కానీ ఆర్ఆర్ ప్యాకేజీలో ఉండే మొదటి విషయం ఏంటి? ప్రాజెక్ట్ కోసం భూములు ఎవరైతే త్యాగం చేస్తా ఉన్నారో త్యాగం చేసేవాళ్లు ప్రాజెక్ట్ కింద లబ్ధి పొందేంటి మొదటి లబ్ధిదారుడు అయి ఉండాలి. వాళ్ళు త్యాగం చేస్తున్నారు కాబట్టి ప్రాజెక్టు వల్ల ఏదైనా లబ్ధి పొందితే మొదటి ఫలం త్యాగం చేసిన భూములు కలిగిన వాళ్ళకి, భూములు ఇచ్చిన వాళ్ళకే ఆ ఫలితం దక్కాలని చెప్పి ఆర్ఆర్ ప్యాకేజీలో ఉంది. అలాగే అసైన్మెంట్ భూములు కూడా మావి, దీని నష్టపరిహారం ఇవ్వమని చెప్పి మాట్లాడితే ఆనాడు హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో దేవాలయ భూములు సాగు చేసుకున్నారో దానివల్ల వృత్తులు పోతా ఉన్నాయి కాబట్టి, దానివల్ల ఉపాధి పోతా ఉంది కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం కూడాను ఇస్తాము, నష్టపరిహారం సరైనంత ఇస్తాము అని ఒకవైపు చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడాను ఒకవైపు ప్రాజెక్టు పూర్తి చేయమని చెప్తా ఉన్నాం. దాదాపు వేల కోట్ల రూపాయలు లేట్ చేసి ఆ ప్రాజెక్టు కట్టేదాన్ని లేట్ చేసి నష్టం కాంట్రాక్టర్లకి నష్టపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ఇస్తున్నారు తప్పితే వాస్తవంగా భూమి రేటు ఎంత పెరుగుతా ఉంది, అప్పుడు మీరు ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు రేట్ ఎంత ఉంది, ఈ రోజు భూమి రేటు ఎంత ఉన్నది. ఇప్పుడు కూడా త్యాగం చేసిన ఆ ప్రజలకు వాడికి స్థలం వచ్చేసి 20 లక్షల రూపాయలు కానివ్వండి, 30 లక్షలు కానివ్వండి, ఇళ్ల స్థలం కొనివ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లా. అంటే ఎంతసేపు గవర్నమెంట్ భూమి ఆడ దొరికితే ఆడ ఫ్రీకిస్తా ఉంటుంది. ఎక్కడ ఉంది గవర్నమెంట్ ఉంది? ఈరోజు గజాల లెక్క వస్తుంది. మార్కెట్ చుట్టూ 10 గ్రామాల చుట్టూ 10 కిలోమీటర్లు గజాల లెక్క ₹1,00,000 కొలుస్తున్నాయి. మరి ఆ పరిస్థితుల్లో ఎక్కడ భూమి దొరుకుతా అంటే ఇప్పుడు ఒకరు ఆ గుడ్డుపేట గ్రామ ప్రజలు, సర్పంచ్, ఆ గుడ్డుపేట తెనాడి వాళ్ళ ప్రజలు వచ్చేసి తనకి ఇళ్ల స్థలం కోసము హైకోర్టు రిట్ వేశారు. హైకోర్టు రిట్ కూడా ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పుడు కూడా దానికి న్యాయం జరగాలి. నాట్యావధాని సాహితీవేత్త డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి సంస్మరణ సభ ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు సిఎస్ఆర్ శర్మ కళాశాల ఆవరణలో జరుగుతుందని కళాశాల కమిటీ అధ్యక్షుడు దేవత ముసలారావు, కార్యదర్శి కరవది వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. సత్య న్యూస్లో స్మాల్ బ్రేక్. వర్షాలు మొదలవగానే జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒక్కరో ఇద్దరో జ్వరాలతో మంచాన పడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా రోగులు కిటకిటలాడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ఇంటింటికి వైద్య బృందాలను పంపేందుకు సమాయత్తమవుతుంది. జిల్లాలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం మూలంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనితో పాటు సాధారణ జ్వరాలతో పాటు డెంగ్యూ జ్వరాలు కూడా పెరిగిపోయి ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. అకస్మాత్తుగా ప్లేట్లెట్స్ పడిపోయి ప్రమాదకరమైన స్థితిలో కార్పొరేట్ హాస్పిటల్స్లో చేరి వారి సంఖ్య పెరిగిపోయింది.
జిల్లా మొత్తం మీద డెంగ్యూ జ్వరాలు ఇబ్బడి ముబ్బడిగా నమోదవుతుండటంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. పంచాయతీరాజ్ శాఖతో సంయుక్త కార్యాచరణలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా గ్రామాలలో నిల్వ ఉంచిన నీటిలో గంబూషియా చేప పిల్లలు, కిరోసిన్ బాల్స్ వదిలి దోమలు పెరగకుండా చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెట్టేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది. రిమ్స్లో డెంగ్యూ కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. నమస్కారం అండి. మనకి ఇప్పుడు ప్రస్తుతం మలేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధులు, డయేరియా, టైఫాయిడ్ అట్లాంటివి వచ్చే సీజన్. సో అందులో ముఖ్యంగా మనకి కొన్ని ప్రదేశాల్లో మలేరియా ఎక్కువ వస్తుంది, అన్ని ప్రదేశాల్లో లాస్ట్ ఇయర్ ఎక్కడొచ్చింది, ఈ ఇయర్ ఎక్కడొస్తుంది అనే సర్వే చేసి ఆ లాస్ట్ ఇయర్ వచ్చిన ప్లేసెస్లో మళ్ళీ మేము చేస్తున్నాం. అది కాకుండా మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్ డ్రైవ్ పెట్టమన్నారు అర్బన్ ఏరియాస్లో. అర్బన్ ఏరియా అంటే ఇప్పుడు ఒంగోలు అలా, అంటే 1,00,000 పాపులేషన్కి ఒక వెహికల్ పెట్టి డ్రైవ్ లాగా పెడుతున్నాం ఈ నెల మొత్తం. అందులో హెల్త్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, ఎంపీహెచ్ఎస్ మేల్ ఉంటారు, ఎంపీహెచ్ఏ మేల్ ఉంటారు, తర్వాత ఎంపీహెచ్ఈఓలు ఉంటారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి జ్వరాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే కనుక వాళ్ళకి మందులు ఇచ్చి సర్వే చేసి వాళ్ళకి బ్లడ్ స్మియర్స్ తీసి, డెంగ్యూకి సీరం అవసరమైతే తీసి, మళ్ళీ హెల్త్ ఎడ్యుకేషన్ చేసి ఇంట్లో ఎక్కడైనా లార్వల్ గ్రోత్ ఉందేమో. యూజువల్గా డెంగ్యూ అనే దోమని మనం ఇంట్లో మనమే పెంచుకుంటాం. మలేరియా అనే దోమల్ని రోడ్ల మీద మామూలుగా పిచ్చి నీళ్ళల్లో పెరిగేది మలేరియా, కానీ మంచి నీళ్ళల్లో పెరిగేది డెంగ్యూ. డెంగ్యూ వచ్చింది అంటే మన ఇంట్లో మనమే పెంచుకున్నట్టు అర్థం అన్నమాట. లేకపోతే చుట్టుపక్కల ఒక 300 హౌసెస్, అంటే 100 మీటర్స్ లెక్క, దాంట్లోనే ఉంటుంది. ఇంకా అంతకంటే దోమ ఎక్కడికి వెళ్ళదు. సో వాటికి ఏమేం పాటించాలి అనే దాని మీద మనం చీరాల్లో ఒక వెహికల్ పెడుతున్నాము, మార్కాపురంలో ఒక వెహికల్, ఒంగోలులో 2 వెహికల్. స్కూల్ పిల్లలకి మేము అవేర్నెస్ చేసిన తర్వాత వాళ్ళతో పాటు క్యాన్వాస్ చేయించి చెప్పించమన్నారు. స్కూల్లో ర్యాలీ లాగా స్కూల్ నుంచి అంటే ఊళ్ళల్లో తిప్పమన్నారు. అది కూడా చేయబోతున్నామండి. ఇంకా ఇవి కాకుండా అసలు మన డిస్ట్రిక్ట్లో మనం ప్లాన్ ఏం చేసామంటే, మామూలుగా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ఈ 3 నెలలు చేయమని చెప్పాను. అదే మనం చెప్పింది మన ప్రిన్సిపల్ సెక్రటరీ. హరే రామ హరే కృష్ణ నామ స్మరణతో బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపం మారుమ్రోగింది. పూజ్యశ్రీ వేదాంత చైతన్య ప్రభు హరికృష్ణ నామం జపిస్తుండగా భక్తులు తన్మయత్వంతో నృత్యం చేశారు. మధురమైన భక్తికి శ్రీకృష్ణుడు ప్రతీక అని అన్నారు. ప్రేమతత్వం కోసం శ్రీకృష్ణ ఆరాధన శ్రేష్టమైనదే అన్నారు. ఒంగోలు ఇస్కాన్ అధ్యక్షులు హరిభక్త హనుమాన్ దాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. Hare Krishna, Krishna Krishna, Hare Hare,
అలాంటి ఒక మహానగరంలో అడుగుపెట్టి ఒక పెద్ద ఆశయం గుండెలో నింపుకొని, మహా ఆశయం. ఏమిటా మహా ఆశయం? సుమారు 43 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా తన గురువు గారిని కలిసినప్పుడు, నీలాంటి చదువుకున్నటువంటి యువకులు ఆంగ్ల భాషలో భాగవతం యొక్క, భగవద్గీత యొక్క ప్రచారాన్ని పాశ్చాత్య దేశాల్లో చేయాలి అనేటువంటి ఆ కోరికని, గురువుగారు వ్యక్తపరిచినటువంటి కోరికను హృదయంలో నింపుకొని 43 సంవత్సరాలు ప్రయత్నం చేసి చేసి చివరి ప్రయత్నంగా న్యూయార్క్ నగరంలో అడుగుపెట్టారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఏమిటది అని అంటే, ప్రభుపాదులు వారు అమెరికాకు వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డారు. 1 సంవత్సరం పాటు చాలా చాలా కష్టాలు పడ్డారు. ఒక దగ్గర సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దసరాలోపు రాష్ట్ర మంత్రివర్గాల విస్తరణ ఉంటుందన్న సంకేతాలు. మాగుంట జనార్దన్లలో ఎవరిని మంత్రి పదవి వరుస్తుందోనన్న ఊహాగానాలు. యూరి సెక్టార్లో అసూలు బాసిన అమర జవాన్లకు ఘనంగా నివాళి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ సూచన. సత్య న్యూస్లో నేటి మాట. ఓపిక ఉన్నంత వరకే కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడగలిగితే ఓటమి మన కాళ్ల దగ్గర, గెలుపు మన కళ్ల ముందర ఉండిపోతాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.